బ్యాక్ టు న్యూస్. ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. Dhim 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 the dhim taka tom 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 takita takita taka taka dhimi taka janu tom taka dhim takita taka dhimi dhim ta taka dhim 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 the dhim taka dhim 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 the dhim ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. అంటే అక్కడ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అక్కడికి పెద్ద ఎత్తున చాలా మంది చేరుకున్నారు. మరోవైపు అక్కడ అసలు వెదర్ ఎలా ఉంది? హైదరాబాద్ లో చాలా చోట్ల వర్షం పడుతుంది. ట్యాంక్ బండ్ దగ్గర వాతావరణం ఎలా ఉంది అసలు? సుమిత్ర, ప్రస్తుతానికైతే ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కన్నుల పండుగ జరుగుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, గవర్నర్ కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేశారు. అటు కళాకారుల నృత్యాలకు సంబంధించి కూడా తిలకించడం జరిగింది. మరికొద్ది సేపట్లో సుమారుగా 2 గంటల పాటు ఇటు ట్యాంక్ బండ్ మీద కూడా కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అందుకు సంబంధించి కూడా తెలంగాణ సొక్క సంబంధించిన నైసర్గం కావచ్చు, ఆటలు పాటలు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించి ప్రత్యేక కార్నివాల్ ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇటు జానపద కళాకారులతో పాటు తెలంగాణలోని వివిధ రంగాలకు సంబంధించి కూడా అనేక నైపుణ్యాలకు సంబంధించిన సంతరించుకుంది కాబట్టి ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇలా అన్నిటికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్నివాల్ కూడా చేయడం జరిగింది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెంచుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గిరిజనులకు సంబంధించి సంబంధించిన నృత్యాలు కావచ్చు, ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, అన్నింటితో కూడా ప్రస్తుతానికైతే కొంత కోలాహల వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సుమారుగా 9:30 వరకు కూడా నిరంతరాయంగా ఇటు ప్రోగ్రామ్స్ కూడా జరగబోతున్నాయి. అందుకు సంబంధించి ఒక్కసారి చూసుకుంటే కొద్దిసేపటి క్రితం సంబంధించి కూడా స్టేజ్ షో ప్రారంభమైంది. అందుకు సంబంధించి మరికొద్ది సేపట్లో కళాకారులకు సంబంధించిన నృత్యాలు కావచ్చు, ఆటపాటలు ముగిసిన తర్వాత జై జయ తెలంగాణకు సంబంధించిన 13 నిమిషాల 5 సెకండ్లకు సంబంధించిన పాటని ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తుతానికైతే వినిపించబోతున్నారు. అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేయబోతున్నారు. మనం చూసుకోవచ్చు, సెక్రటరియట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మొత్తంగా సుమారుగా 2 కిలోమీటర్ల పై కూడా ప్రస్తుతానికైతే ఇటు జనంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ మీద కూడా ప్రత్యేకంగా ఒక స్టేజ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు సంబంధించిన కళాకారులతో పాటు, అమరవీరుల సమితితో పాటు, ఇటు ప్రభుత్వ వర్గాలకు సంబంధించిన వారితో కావచ్చు, మంత్రులతో పాటు మలిదశ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి కూడా ప్రస్తుతానికైతే ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. కొద్ది గంటల నుంచి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు నలుదిక్కల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, గడిచిన కొద్దిసేపటి నుంచి సెక్రటరియట్ మొదలు పెట్టుకుంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ఇటు లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇటు సందర్శకులంతా కూడా కార్యక్రమంలో పాల్గొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అందుకు సంబంధించి చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. జై జయ తెలంగాణ ఫ్లాగ్ తో గేయంతో పాటు పోలీసుల ఫ్లాగ్ వాక్ ఉంటుంది. ఆ వాక్ అయిపోయిన తర్వాత వీటితో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఫైర్ క్రాకర్ సంబంధించిన షో కూడా ఉండబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాటు చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం చూసుకుంటే కూడా వాతావరణం అంతా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ప్రస్తుతానికైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా కొద్ది నిమిషాల నుంచి కూడా చిరుజలతో కూడిన వర్షం మొదలైంది. ప్రస్తుతానికైతే మోస్తారు వర్షం కూడా ట్యాంక్ బండ్ అంతటా కురిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతున్న ట్యాంక్ బండ్ పరిసరాల్లో కూడా మోస్తారు నుంచి మరికొన్ని గంటల్లో భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, విజువల్స్ లో కొద్ది చిరుజలతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఎక్కడ
కళాకారులు కావచ్చు, ఆ ఉత్సవాల్లో పాల్గొనికి వచ్చిన సందర్శకులంతా కూడా ప్రస్తుతానికైతే వర్షం పడుతున్నా కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అందుకు సంబంధించిన కార్యక్రమాలు తిలకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటల పాటు కూడా హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల వర్షం ఉంది, కానీ ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణం చెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 2 గంటల పాటు కూడా ఈ ఉత్సవాలకు సంబంధించిన చాలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించిన కాబట్టి అన్ని అయిపోయే వరకు ముఖ్యమంత్రితో పాటు ప్రత్యేకంగా గవర్నర్ కూడా వచ్చారు కాబట్టి ఆయన కూడా స్టేజి మీద తిలకించబోతున్నారు. ఇక ఎక్కడ సందర్శకులకు ఇబ్బంది కలగకుండా కొంత వర్షం పడినా కూడా కూర్చొని విధంగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. కొంత వర్షం పెరిగితే ఎట్లా, ఎందుకంటే ఇప్పటికే నిరంతరం 2 గంటల పాటు కూడా కార్యక్రమాలకు సంబంధించి కూడా రూపకల్పన చేశారు. ఇప్పటికే కళాకారులకు సంబంధించిన ఆట పాట జానపదాల నృత్యాలు కావచ్చు ఇలా అనేక నడుస్తున్నాయి. తర్వాత జయ జయ తెలంగాణ గీతం కూడా 13 నిమిషాల పాటు ఉండబోతుంది కాబట్టి ఆ కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది, ఒకవైపు భారీ వర్షం పడినా అక్కడ వచ్చిన సందర్శకులంతా అట్లే కూర్చునే అవకాశం ఉంటుందా లేదని కూడా ప్రస్తుతానికైతే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగానే వీకెండ్స్ టైంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత సందర్శకులు తాకిడి ఉంది, కానీ ఈ రోజు ప్రత్యేక దినం కావచ్చు, ప్రత్యేక కార్యక్రమాలు ఇటు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అందుకు సంబంధించి కొంత విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఫైర్ షో ఉంది కాబట్టి ఇటు కార్నివాల్ ఉంది, వివిధ రూపాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలు ఉంటాయి కాబట్టి వాటిని నేరుగా తిలకించేందుకు నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా కొంత పెద్ద మొత్తంలో వచ్చారు. అందుకు సంబంధించి కూడా తరలింపు కూడా చేయడం జరిగింది కాబట్టి కొద్ది నిమిషాల నుంచి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద కొంత కోలాహల వాతావరణం కొనసాగుతున్న వేళ ఒకవైపు వెదర్ చేంజ్ అవడంతో కూడా కొంత పరిస్థితి అనుకూలిస్తుందా లేదని కూడా చూడాలి. ఎందుకంటే చూసుకోవచ్చు ప్రస్తుతం చిరుజల్లతో కూడిన వర్షం కూడా అక్కడ కురుస్తున్న నేపథ్యంలో వీఐపీలంతా కొంత స్టేజ్ మీద ఉన్నారు, సీఎం కూడా స్టేజ్ మీద ఉన్నారు, గవర్నర్ కూడా ఉన్నారు, మంత్రులు ఉన్నారు కాబట్టి కొంత వర్షం పడితే, ఎందుకంటే పైన ఎలాంటి ఏర్పాటు చేయలేదు, కేవలం ఒక భారీ డయాస్ ని ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళల్లో సహజంగా వర్షం రాని ఉద్దేశంతో కూడా కొంత ప్రత్యేక ఏర్పాటు చేశారు, కానీ కొంత వీఐపీల కూర్చున్న ప్రాంతం ఉంటుంది. ఒక్కసారిగా అలా సడన్ గా వర్షం పెడితే పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా కొంత చూడాల్సింది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 2 గంటల పాటు వివిధ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే కళాకారులకు సంబంధించిన కార్నివాల్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని తర్వాత కొంత తెలంగాణ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మిగతా కార్యక్రమాలు కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే అవి కార్యక్రమాలు కొనసాగుతాయా లేదా, ఎందుకంటే వర్షం మెల్లమెల్లగా కొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మోస్తారు వర్షం కూడా కొంత కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా కార్యక్రమం కొనసాగుతుందని చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కొంత ఇందాకతో చూసుకుంటే కొంత ఉత్సవాల్లో పాల్గొనేందుకు కొంత సందర్శకుల తాకిడి కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైపు వర్షం పడుతుంది, వైపు సందర్శకులంతా కూడా ట్యాంక్ బండ్ మీదకు చేరుకుంటున్న నేపథ్యంలో ఎట్లా ఉంటుంది ఏంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా, ఎందుకంటే ముందుగా ప్లాన్ చేశారు 2 గంటల పాటు ఎక్కడ బ్రేక్ లేకుండా కూడా 1 by 1 ఒక అన్ని కార్యక్రమాలు తెలంగాణ ఆటపాటతో పాటు వివిధ కార్యక్రమాల సంబంధించి కూడా చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఎట్లా చేయబోతున్నారు ఏంటని మనం అయితే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వీఐపీలంతా వివిధ కళాకారులు చేస్తున్న నృత్యాలతో పాటు వివిధ కార్యక్రమాలు కూడా తిలకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ట్యాంక్ బండ్ లోపల కొంత ఫైర్ క్రాకర్ సంబంధించిన షో ఉండబోతుంది. అందుకు వాతావరణం సహకరిస్తుందా లేదన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎందుకంటే వర్షం పడినా గాలి దుమారం వచ్చినా కానీ తెలంగాణ గీతాన్ని ఆలపించే పరిస్థితి ఉంటుంది, కానీ ఫైర్ క్రాకర్ సంబంధించి కావచ్చు ఆ పోలీసుల కొంత మార్చ్ సంబంధించిన ఎట్లా ఉంటుందని మనం చూడాల్సి. ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా కొంత చిరుజలతో కూడిన వర్షం పడినా వీఐపీలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారంతా కూడా కొంత శ్రద్ధగా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ భారీ వర్షం మొదలైతే ఏంటి, దానికి ఆల్టర్నేట్ ఏం చేస్తారని కూడా మనమైతే కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన 2 రోజుల నుంచి కూడా ట్యాంక్ బండ్ పరిసరాన్ని క్లోజ్ చేశారు, ప్రత్యేక ఆకర్షణగా కొన్ని కార్యక్రమాలు చేశారు, భారీ డయాస్ ను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అన్ని కార్యక్రమాలు కంటిన్యూస్ గా 2 గంటల పాటు జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఏం చేస్తారు ఏంటన్నది కూడా మనమైతే చూడాలి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదశ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారికి ప్రత్యేకంగా కొంత సంబంధించిన పాసులు కావచ్చు, ఆహ్వాన పత్రాలు కూడా పంపించారు కాబట్టి వారంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు కాబట్టి వారంతా కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా వేల సంఖ్యలో ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనం ఉన్నారు కాబట్టి అలసటగా వర్షం పడితే పరిస్థితి ఏందని కూడా చూసుకోవచ్చు. మెల్లమెల్లగా కొంత వర్షం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో వీఐపీలకు సంబంధించి కొంత ఆల్టర్నేట్ ఏర్పాటు చేశారు, కానీ వివిధ ప్రాంతాల నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్శకుల పరిస్థితి ఏంటి ఎట్లా ఉంటుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సుమారుగా హైదరాబాద్ లో సహజంగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వర్షం పడిన కాబట్టి ఇటీవల కాలంలో
నిమిషాల కొద్దీ గంటల కొద్దీ వర్షం పడుతుంది. ఎందుకంటే మరొక 2-3 గంటల పాటు హైదరాబాద్ సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఎదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ప్రోగ్రాం ఎలా కొనసాగుతుంది, ఫైర్ ట్రాక్ సంబంధించిన ఫైర్ ట్రాక్ షో ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా అందరూ పెద్ద ఎత్తున ఆహ్వానించారు. జానపద నృత్యాలు కావచ్చు, పాటలు కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఆయన సంబంధించి ఎట్లా కొనసాగిస్తున్న మనం చూడాల్సి. ప్రస్తుతానికైతే కొంత వర్షం కూడా మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ అక్కడి నుంచి చెల్లాచెదురుగా వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఏర్పాటు చేస్తారు, ఆల్టర్నేట్ గా ఏర్పాటు చేస్తారా లేదని ప్రస్తుతం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం చూసుకుంటే కొంత వర్షం కూడా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే వాయిదా వేస్తారా, ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే స్టేజీ మీద అంతా కూడా విఐపీల సీఎంతో పాటు గవర్నర్తో పాటు మంత్రులతో పాటు వివిఐపీలంతా ఉన్నారు కాబట్టి పరిస్థితిని ప్రస్తుతానికైతే చూడాల్సి ఉంటుంది. మెల్లమెల్లగా వర్షం కూడా కొంత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతాయి, కేవలం జై హే తెలంగాణ కార్యక్రమాన్ని పూర్తి చేసి కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తారా, ఏం చేస్తారని మాత్రం చూడాల్సింది. ప్రస్తుతానికైతే ట్యాంక్బండ్ పరిసరాల్లో చిరుజలతో కూడిన వర్షం మెల్లమెల్లగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతసేపు వర్షం పడుతుందో తెలియని పరిస్థితుంది కాబట్టి ప్రస్తుతానికైతే వైపు వర్షంలోనే ఇటు కళాకారుల ఆట పాట నృత్య ప్రదర్శన కొనసాగుతుంది. సుమిత్ర, అలాగే కిరణ్, అంటే ఒకవైపు అక్కడ విఐపీలు, వివిఐపీలు, మంత్రులు, గవర్నర్ అందరూ ఒకవైపు ఉన్నారు, మరోవైపు ఫెస్టివల్ జరుగుతోంది, జనం కూడా ఫ్లోగా ఉన్నారు, వెదర్ కూడా సపోర్టివ్గా లేదు. అయితే ప్రోగ్రామ్ని కుదిస్తే ముఖ్యంగా అందులో ఏవేవి చేసే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం అంటే జనం ఫ్లో ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఎందుకంటే ముందు ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాం కాబట్టి వేలాది మంది సంబంధించిన సందర్శకులు వస్తారు, వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని పిలిచిన గెస్టులు వస్తారు కాబట్టి అందుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు అయితే చేశారు. వైపు వర్షం పడుతుంది. మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 6-7 గంటల నుంచి కూడా వరుసపెట్టి కార్యక్రమాలు కావాల్సి ఉంటుంది. స్టేజీ కార్నివల్ షోతో పాటు స్టేజీ షోతో పాటు జై జై హే తెలంగాణ గేయంతో పాటు పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కూడా ఉండబోతుంది. ప్రస్తుతానికైతే అనుకున్న సమయానికి అన్ని జరగవు కాబట్టి ప్రస్తుతానికైతే ఒక కార్యక్రమం మొదలైంది. కళాకారుల ఆట పాట సంబంధించిన కార్యక్రమం మొదలైంది కాబట్టి నెక్స్ట్ జై జై తెలంగాణ సంబంధించిన 13 నిమిషాల 5 సెకండ్ల సంబంధించిన కార్యక్రమం ఉండాల్సింది కాబట్టి ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగితే కొంత బాగుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ పాట ఖచ్చితంగా పాడాల్సి ఉంటుంది. ఉదయం ఆ పాటకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిష్కరించడం జరిగింది కాబట్టి పెద్ద కార్యక్రమాల్లో ఆ పాటని పాడించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఆ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే మిగతా కార్యక్రమాలు చేయకపోయినా కానీ ఖచ్చితంగా జై జై తెలంగాణ సంబంధించిన 13 నిమిషాల 5 సెకండ్ల సంబంధించిన పాటని ఖచ్చితంగా పాడాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆ పాటని కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. విఐపీల తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలని మూసేసిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం కుదిస్తారా కార్యక్రమాలని కుదిస్తారు. ఎందుకంటే 2 గంటల పాటు 9:30 పాటు కూడా 1 by 1 కార్యక్రమం చేస్తామంటే ఇప్పటికే ఇటు ప్రభుత్వం పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో ఏ కార్యక్రమాన్ని కుదిస్తారు, ఏ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు స్టేజీ మీద సీఎంతో పాటు మంత్రులతో పాటు గవర్నర్తో పాటు విఐపీలంతా ఉన్నారు కాబట్టి వారంతా తడుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి తొందరగా కార్యక్రమాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా లేదా, కానీ వర్షం పడుతున్న అన్ని కార్యక్రమాలని క్లోజ్ చేస్తారని మాత్రం ప్రస్తుతానికైతే చూడాల్సి ఉంటుంది. కొంత అందుకు సంబంధించి ఇటు ఉన్నతాధికారులు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయాలి, ఎందుకంటే పెద్ద సంఖ్యలో లోకల్గా ఉండే వారితో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు కాబట్టి వారంతా వర్షం పడితే ఎక్కువసేపు నిలబడే అవకాశం ఉండదు కాబట్టి నిల్చోనేందుకు ఎక్కడ కనీసం శామ్యాలు కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయని కూడా మనమైతే కొంత చూడాల్సి ఉంటుంది. కొద్దిసేపటితో క్రితం పోల్చుకుంటే ప్రస్తుతం కొంత వర్షం పెరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే ప్రోగ్రాం కొనసాగుతుందో ఆ ప్రోగ్రాం జరిగే ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్లా కార్యక్రమం కంటిన్యూ చేస్తారన్నది కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. సుమిత్ర, ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు కొంత వర్షం పెరిగిపోతున్న నేపథ్యంలో స్టేజీ మీద కింద ఉన్న వారంతా కూడా ఒక్కొక్కరు కొంత వర్షం పడకుండా ఉండే ప్రాంతానికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అందరినీ అక్కడి నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి తడుస్తూ అయినా అక్కడే ఉండాలి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా తిలకించాలి. కానీ అందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికిప్పటికి చేసే అవకాశం ఉంటుందా లేదని కూడా చూడాలి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల నుండి కూడా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుందని కూడా హెచ్చరిక చేసింది హైదరాబాద్ శాఖ. కానీ
జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం సన్మానానికి రెడీగా పరిగెత్తకండి, ఎవరు చిన్నగా వెళ్ళండి, పరిగెత్తకండి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఎప్పుడెప్పుడు ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం
ఒక్కసారి జై కొడదాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి ఈ పాటని అద్భుతంగా లిరిక్స్ అందించినటువంటి అందశ్రీ గారికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు కలిసి కవి అందశ్రీ గారికి, స్వర రచన చేసిన కీరవాణి గారికి చేస్తున్న సత్కారం. ఒక కొమరం భీముణ్ణి, ఒక భద్రాద్రి రాముణ్ణి యావత్ తెలంగాణ పల్లె పల్లెలో కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న ప్రతి కళా కిరణాన్ని తమ ప్రతి చరణంలో ప్రతిధ్వనింపచేసిన కవి రచయిత అందశ్రీ. తెలంగాణ ఉద్యమకాలంలో సబ్బండ వర్గాల్లో ఒక చైతన్యాన్ని రగులు కొల్పిన గీతం అందశ్రీ గారి ఈ రచనను ఈరోజు రాష్ట్ర గీతంగా ప్రజాంకితం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ శుభ సందర్భాన్ని ఈరోజు ఉదయమే చూశాం. జై తెలంగాణ, జై హే జయకేతనం అంటూ కవి అందశ్రీ గారు రచించినటువంటి మన రాష్ట్ర గీతం ఈరోజు ఉదయం ఆవిష్కరించారు మన ముఖ్యమంత్రి వర్యులు. సంగీత దర్శకులు కీరవాణి గారి స్వర రచనలో ఈరోజు మరి మరోసారి అద్భుతమైన గీతాన్ని ఫుల్ వర్షన్ 13 నిమిషాలని మనం ఆస్వాదించాం. ఈ పాటకి తన గళాల్ని అందించినటువంటి కళాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు వేదిక మీద మనం చూస్తున్నాం తెలంగాణ వైతాళికుల చిత్రపటాల్ని మన రాష్ట్రాన్ని సొంతం చేసుకోవడానికి వెనుక ముందంజుగా నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులందరికీ ఒక్కసారి గట్టిగా స్మరించుకుంటూ చప్పట్లు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ కళా మహోత్సవంలోను, వేదికమైన కళా ఉత్సవంలోను, ప్రదర్శనలోను మరి 5,000 మంది పోలీస్ శిక్షణార్థులు అద్భుతమైన ఫ్లాగ్ వాక్ చేశారు. ఎండనక, వాననక, రేయనక, పగలనక ప్రజల కోసం ఉంటామనే పోలీస్ ఒక డివోషన్ కి సూచిక ఇది. ఒక్కసారి జై తెలంగాణ చెప్దామా? జై తెలంగాణ, జై జై తెలంగాణ. గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, శాసన మండలి అధ్యక్షులకు, శాసనసభ స్పీకర్ గారికి, మంత్రివర్యులందరికీ మరియు ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ